నేను మీ జగడాల జాదవ్ మొదటి ముచ్చట్లప్ప. మనం ఏడున్నామంటే ప్రస్తుతం కన్నార్ రైల్వే గేట్ దగ్గర ఉన్నాం. ఇక ఇటు చూడురి, అగో ఇది ఆర్ఓబి అంటే షార్ట్ కట్ చెప్తారట, నాకు తెలియదు కానీ రైల్వేలో ఓవర్ బ్రిడ్జ్ అట. ఇక ఇటు కూడా చూడురి ఎంత ముచ్చటగా ఉన్నది, ఏళ్ళకేళ్ళు సాగుతుంది. ఈ నిర్మాణం ఏదైతే ఉన్నదో నత్తలతోటి పోటీ పడుతుంది. ఈ పోటీ పడే క్రమంలో మా మంత్రి గారు ఏం చేసిరంటే ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ అప్రోచ్ రోడ్లు వేద్దామంట అని చెప్పి 38 లక్షలు ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు? RNBOలకు ఇచ్చిండు. RNBOలు ఏం చేసిర్రు? అదే కాంట్రాక్టర్ కు మళ్ళీ కాంట్రాక్ట్ అప్ప చెప్పారు. ఏది నత్త నడకతో నడిచే పనులు ఏమంటే కాంట్రాక్టర్ అయితే చేస్తున్నాడు, అదే కాంట్రాక్టర్ కి ఇచ్చి మళ్ళా అప్రోచ్ రోడ్ ఏమంటే అప్రోచ్ రోడ్డు అందం చూడు ఎంత మంచుకున్నది, కొద్దిగా అందం ఉన్నదా, మొత్తం పొక్కలు అన్ని రాళ్ళ ముక్కలు. ఇది 38 లక్షలు. కాంట్రాక్టర్ కేమో కాసులు మిగిలినాయి, కష్టాలేమో ప్రజలకు వచ్చినాయి. ఇది పరిస్థితి ఉన్నది. ఇక చూడురి ఎంత కమ్మగా ఉన్నది అప్రోచ్ రోడ్డు. ఇది ముచ్చ మొన్న ఏం చేసినామంటే RNB సార్ దగ్గరికి పోయినాం. సారు మరి ఏంటిది రోడ్ వేసిర్రు, మరి ఆడ రోడ్ ఏడా కనబడతలేదు, ఎటువాయా రోడ్ అని అడిగినాం. రోడ్ ఎటువాయా అంటే అడిగితే ఆయన ఏమంటారు, ఆయనకు సమాధానం ఏం చెప్పాలో తెలియాలి. ఎందుకంటే 38 లక్షలు మూట కట్టుకొని పోయినా ఎవరు విన్నావా, ఈ లెక్కతో ఏం చేసాడు, ఏం చెప్పాలో అర్థం కాక మీరు దయచేయండి అన్నాడు. అంటే వాళ్ళని ప్రశ్నించేటోడు ఎవడు కూడా అలా ముందట నిలబడద్దు. అది ముచ్చట. ఆయన ఆయన పేరు చెప్తే ఆఫీసులో ఆయన పేరు ఏంది అంటే అడిగితే ఎవరు కూడా ఆయన పేరు చెప్పడానికి భయపడ్డారు. అంటే ఆయన ఎంత పెద్ద నియంతృత్వ పాలన మీరు అర్థం చేసుకోరు. ఇగో ఇది ముచ్చట. ఇవాళ జరుగుతున్న రోడ్డు ఆయనను ప్రశ్నించినోడు ఎవడైనా కానీ పక్కకు పెడతాడట. గట్లనే జర్నలిస్టులని ప్రజల సమస్యల్ని కూడా పక్కకు పెట్టిండు. ఇలా కాంట్రాక్టర్ల సేవలు తరిస్తున్నాడు. ఏదైతే అధికారి ఉన్నాడో ఆయన మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో మరి ముందట మనం చూద్దాం. మీ జగడాల జాదవ్ మొదటి ముచ్చట్లతో.